ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పార్టీ జెండాలు పట్టుకుని వచ్చి ఫోటోలు దిగి వెళుతున్నారు, కానీ కనీస సాయం చేసిన వారు లేరని మండిపడుతున్నారు. తమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ ఎక్కడికి పోయారంటూ నిలదీస్తున్నారు. వాలంటీర్లు ఉండి ఉంటే కనీసం తమకు సాయం అందేదని, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని బోరున విలిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈరోజు విజయవాడలో కనిపిస్తోంది. పాత రాజేశ్వరిపేటలో వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. బెజవాడ వాసులు కూడా ముంపు కష్టాలు వెంటాడుతున్నాయి. చూస్తే కనుక విజువల్లో చూస్తే ప్రధానంగా వీరు కూడా ఉన్నటువంటి అట్ల మీద కూడా వస్తుంది. అమ్మ ఎలా ఉంది లోన పరిస్థితి? చాలా దారుణంగా ఉంది బాబు. 3 రోజులు ఆ బిల్డింగ్ మీదే ఉన్నాం. మా ఇల్లు ఈ సైడు, ఈ రెండో కట్టకి మూడొస్తుంది మాది. ఇప్పుడు ఆ ఎదురుగా ఉర్దూ స్కూల్ దగ్గర ఉన్నాం బిల్డింగ్లో. చాలా దారుణంగా ఏం చెప్పలేదు. అర్ధరాత్రి వచ్చేసింది, అసలు తెల్లారు 10ంటికి వచ్చేసింది నీళ్లు. 10ంటి కాడ నుండి 12ంటికి చాలా ఇంత లోతు వచ్చేసింది. ఇంకా సామాన్లు 4 కాపురాలు అన్నీ వదిలేసి వచ్చేసారు. చాలా దారుణం అండి. పీకల దాకా నీళ్ళు వచ్చేసి ఉన్నాయి. ఇంకా చాలా కష్టంగా ఉంది. అధికారులు లేవు, ఏం చెప్పలేదు. దానివల్ల మేము ఇంత ఇబ్బంది పడాము. ఇప్పుడు కదా ఎవరు రావట్లేదు. పడవలు ఏం తీసుకొని రామంటున్నదండి. పడవలు గొడవలు ఏం తీసుకొని రామంటున్నారు. పెదవేట వాళ్ళు తచ్చుకున్నాం అంటున్నారు. పిల్లలు చిన్నోళ్ళు ఉన్నది ఇగో ఇలాంటి ఏదో చేసుకుని తీసుకుని వస్తున్నాం పెద్దోళ్ళని. వాలంటీర్లు ఉంటే మాకు ఇంత ఇబ్బంది ఉండేది కాదండి. ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. వాలంటీర్లు ఉంటే ముందే మాకు మెసేజ్లు పంపించేవాళ్ళు. ఒకరోజు ముందు ఎప్పుడు పంపిస్తే మేము మొత్తం రెడీ చేసుకునేవాళ్ళం. వాళ్ళు లేని వల్ల మాకు ఇంత ఇబ్బంది పడాము. వాలంటీర్ ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఒక మనిషికి 2 లక్షల నష్టం వచ్చింది. టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ములిగిపోయి సగం మొత్తం ఇల్లు మొత్తం లాస్ అయిపోయింది. 10 లక్షల మాయి కరువులు మొత్తం లాస్ అయిపోయింది. చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి మాత్రం. ఈసారి చాలా దారుణంగా ఉంది. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు వేసుకొని రాత్రి నుంచి మాకు మంచినీళ్ళు కూడా లేకుండా ఉన్నాం సార్. మేమైతే ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తం మునిగిపోయి అసలు మా అయితే కొట్టుకెళ్ళిపోయినాయి సార్. మాది 35 గజాల లోపల ఉంటుంది ఇల్లు. ప్రతి ఒక్కటి కొట్టుకుపోయింది. ఉదయం వచ్చాం, మేము 8ంటికి వస్తాం బయటికి. ఎవరు ఏం చెప్పలేదు సార్. మొన్న నైట్ అయితే ఎవరు ఏం చెప్పలేదు. నిన్న సడన్గా ఉదయం లేచేసరికి ఫుల్గా వాటర్ వచ్చేసింది. అప్పటికి ఇంకేందంటే మేము ఏ వస్తువు తీసుకోవడం కూడా టైం లేదు మాకు. పిల్లలు తీసుకొని ఇంకొచ్చాం సార్ రోడ్డు మీదకి. ఈసారి మాత్రమే ప్రభుత్వం మాకు సాయం బాగా చెయ్యాలి. కట్టుబట్టలు వీటితో సార్ నిన్న పొద్దున్న నుంచి మేము వీటితో ఉన్నాం. బళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోయినాయి సార్. కొన్ని బళ్ళు కూడా కొట్టుకెళ్ళిపోయినాయి. ఎవ్వరు ఇంతవరకు మాకు సందులోకి రాలేదు సార్. వచ్చామని అంటున్నారు ఇలా మెయిన్ రోడ్లలో. ఇప్పుడు నాకు చిన్నపిల్లలు 2 పిల్లలు ఉన్నారు. మా అన్నయ్య గారు బాబు ఒక బాబు ఉన్నాడు. ముగ్గురికి కనీసం పాలిపేటలు వాటర్ కానీ లేదు. వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళటానికి కానీ లేదు సార్. చాలా దారుణంగా ఉంది అసలు పరిస్థితి. రెస్పాన్స్ లేదు. శనివారం రాత్రి, ఇవాళ సోమవారం అంటే ఎవరు రాలేదు. ఇప్పుడు దాకా సరైన స్పందన లేదు. ఒక మంత్రి ఏ మనిషి రాలా, కనీసం ఫుడ్ కూడా లేదు, మంచి నీళ్ళు కూడా లేదు. ఒక అడవిలో ఎలాగ ఉంటామో అలాగ ఉన్నాం ఈ రోజు పరిస్థితి. 2 రోజుల నుంచి కనీసం మంచి నీళ్ళు లేవు, ఒక కరెంటు లేదు, ఫుడ్ లేదు, ఏది లేదు. అందరూ తడిచిపోయినాం. చంటి పిల్లలు ఓటు అడిగేటప్పుడు అమ్మ మాకు వేయండి, ప్రభుత్వం ఈసారి బాగా హెల్ప్ చేస్తా, సాయం చేస్తుంది, మేము ఆదుకుంటాం, మీరు సామాన్యులు కదా మేము కాపాడుతాం అన్నారు. ఏది నిన్నటి నుంచి మాకు ఏది సార్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది మాకు? ఇదేనా? ఇంతకు మించి ప్రమాదం వస్తే ఇలాగ వదిలేస్తుంది కదా మమ్మల్ని. ఆల్రెడీ మేము ప్రమాదంలోనే ఉన్నాం. ఇప్పుడు ఎవరు స్పందించలేదు సార్. స్పందించాలి. సగం సార్ నమ్మేసింది పవన్ కళ్యాణ్ నమ్మే సగం మంది యూత్ కుర్రాళ్ళందరూ ఓటు వేశారు. సగం స్పందించాలి పవన్ కళ్యాణ్ సార్. మేము కూడా వేసాం. పవన్ కళ్యాణ్ గారు కదా స్పందించాలి మాకు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉన్నారండి బాబు, అక్కడే ఉన్నారు, లోపలే ఉండిపోయాడు. మా అబ్బాయి అండి, మా అబ్బాయి మా ఆవిడ అక్కడే ఉన్నారు. ఎవరు మేము గుమస్తాలు పని చేసుకుని నీళ్ళు వచ్చినాయి కానీ ఎవరు రాలే. మాది మెయిన్ రోడ్లు నేను చూస్తున్నా కానీ ఫుడ్ కానీ ఎవరు రాలా. కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లా. అది సార్ ఇంటింటికి వచ్చి ఒక పిల్లహోర అయినా వాటర్ అయినా ఏదైనా సరే ఇస్తే లైన్లో ఇంతమంది క్రౌడ్ కొట్టుకొని చచ్చిపోయి తోపులాడకాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మాకు ఎంత పద్ధతిగా అయితే వచ్చి ఇంటికి ఓటు అడిగారో అదే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. మా ఆకలి బాధ్యత తీర్చాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అయినా, ఎమ్మెల్యే సార్ అయినా, చంద్రబాబు సార్ అయినా ఎవరైనా సరే ఆ రోజు వచ్చి మాతో మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు అమ్మ ఈ హామీ ఇస్తున్నాం, మీకు ఇన్ని గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, నెలకు 1500 ఇస్తున్నాం, మీ పిల్లలకి అమ్మక 100 ఇస్తున్నాం అని చెప్పారు కదా. ఈరోజు ఒక పూట మాకు ఇంత ఫుడ్డే పెట్టలేకపోతున్నారు సార్ మాకు. సార్ అసలు సమస్య ఏం పట్టించుకోవట్లేదు సార్. అసలు చాలా ఇబ్బంది ఉందండి. అన్నాలు తెస్తున్నారు, ఎవరి కాడ తీసుకున్నారు అన్నాలు వెళ్ళిపోతున్నారు. అసలు రెస్పాన్స్ లేదు. ఎవరు
రెస్పాన్స్. ఓట్లు మామూలుగా ఓట్లు టైంకి వచ్చి ఓట్లు అడుగుతారు రెస్పాన్స్. ఇప్పుడు ఎవరు రావట్లేదు, ఎవరు అడగట్లేదు. ఇప్పుడు అధికారులు రావాలిగా. అంతా చిన్నపిల్లలు ఉన్నారండి, వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరు రెస్పాన్స్ ఎవరు రెస్పాన్స్. ఒక ఎమ్మెల్యే ఎప్పుడూ రాలేదు. ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు? మామూలుగా ఓట్ల కోసం వస్తారు జనాలు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడతారు జనాలు. చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు, చాలా ఘోరం. ఎవరు రావట్లేదండి. ఎవరు కాడు వస్తున్నారు, పార్టీ జెండా పట్టుకు వస్తూ ఇది చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరు కాడు సానుభూతిగా ఫోటోలు దిగి వెళ్తున్నారు. ఎవరు రెస్పాన్స్ ఎవరు చేస్తున్నారండి? ఎవరు వస్తున్నారు? ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి కాబట్టి కాముంటున్నారు. అదే ఓట్లు 2-3 నెలలు కానీ మున్నింటే వ్యాన్తో పంపించేవాళ్ళు. అసలు రారు ఈ దొంగ నాయలు, ఒక్క రారండి. సుజనా చౌదరి ఎక్కడ ఉన్నాడండి? సుజనా చౌదరి గారు ఎక్కడ ఉన్నారు? సుజనా రారా? ఇప్పుడు సుజనా అడ్రస్ లేరు. ఆయన ఎక్కడ ఉన్నారు రెస్పాన్స్? ఆయన ఎక్కడ? సుజనా చౌదరి ఎక్కడ? ఢిల్లీలో ఉంటాడు ఆయన. ఇక్కడ సమస్య చూడండి, జనాల సమస్యలు చూడట్లేదు. ఎంత చూడండి జనాలు. అన్నాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు చాలా మంది ఎక్కడ ఇస్తున్నారండి? ఎవరు అందట్లేదు. ఎవరికో వెళ్ళిపోతారు వేసుకుని భుజం మీద. ఒక రాజకీయ నాయకులు లేడు, ఒక ఇది లేదు. సరైన ఎవరున్నారు చెప్పండి? బోట్లు రమ్మంటేనే ఎక్కడికక్కడ తన్నుసేస్తున్నారు. మా వాళ్ళు ఉన్నారు. మేము పంచాలని తన్నుకుంటున్నారు. కానీ ఒక్కడ రావట్లా. ముందు జనాల ప్రాణాలు కాపాడాలిగా. చాలా తీవ్రంగా ఉంది. రాత్రి 2 రోజుల నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం. తెలియదు, మర్చిపోయాము. అసలు ఎవరో తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే లేరు. ఇక్కడ సుజనా చౌదరి గారా? తెలియదండి మాకు కూడా. ఆయన చచ్చిపోతున్నాం 3 రోజులు పెట్టి పోనీ లేకుండా ఎవరు వచ్చి పట్టించుకున్నారు మమ్మల్ని? ఇలా నెత్తి మీద వేసుకుని ఉంచున్నాం. వాళ్ళకి నా పిల్లాడు పచ్చివాతం వచ్చింది, నీళ్ళలో ఈడ్చుకెళ్ళిపోతున్నాం. పచ్చివాతం వచ్చిన పిల్లాడు నీళ్ళల్లో ఈడ్చుకెళ్ళిపోతున్నాం. మేము ఇటు నెత్తి మీద పెట్టుకుని ఎవడన్నా వచ్చి మాకేమన్నా చేశాడుగా? నా బిడ్డ పచ్చివాతం వచ్చింది చూడు, అలాగే నీళ్ళల్లో తీసుకెళ్ళిపో. ఎవడన్నా వచ్చి ఒక పట్టులో విసకపోతే ఎడుతున్నాడు చూడు నా బిడ్డ. ఇలా తినాలి చేయ ఆ చివరి నుంచి వస్తున్నాం. మేము ఎటు వెళ్ళాలి ఇప్పుడు? మాకు ఏది పరిష్కారం చెప్పండి. మేము ఎటు తీసుకెళ్ళాలి ఆ పిల్లోడిని? ప్యాస్ వచ్చినా వచ్చేసి మేము ఏం చేయాలి ఆ పిల్లోడిని చెప్పండి. చూడొచ్చు పూర్తిస్థాయిలో కూడా వీరంతా కూడా స్పష్టం చేస్తుంది. లోన్ ఎవరైతే ఉన్నారో పేషెంట్లకు సంబంధించి చూస్తే కనుక ఉన్నటువంటి లోన్ కూడా చాలా మంది పేషెంట్లు కూడా ఇరుక్కుపోయారు. పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం కానీ ఎవరు కానీ పట్టించుకోలేదని చెబుతున్నారు. అసలు చూస్తే కనుక పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి వారికి లోన్ నుంచి కూడా లోన్ ఉన్నటువంటి వారు కూడా ఒక్కొక్కరిగా బయట పడతారని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ పూర్తి స్థాయిలో కూడా వచ్చి తమను ఆదుకోవాలంటూ కూడా ఎక్కడున్న వారు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, పాతరాజపేట నుంచి.